హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్స్కి భారీగా దరఖాస్తులు అని ఒక కథనం అయితే రావటం అయితే జరిగిందమ్మా. భారీగా దరఖాస్తులు. మరి ఈ కథనం ప్రకారం మరి అందరికీ సీట్లు వస్తాయా లేదనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి సెషన్కే 14.5 లక్షల మందికి పైగా నమోదు. గత ఏడాది కంటే లక్షకు పైగా అధికంగా వచ్చినట్టు చూస్తున్నాం. మరి స్టూడెంట్స్ పేరెంట్స్ కొంతమందికి కంగారు ఉంటుంది, అందుకని వీడియో చేయటం జరుగుతుంది. సార్ మరి ఇంతమంది వస్తున్నారు, మాకు సీట్లు వస్తాయా లేదా? మన దేశంలో మొత్తం అన్నిటికి కలిపి 62,00,000 మాత్రమే సీట్లు ఉన్నాయమ్మా. ఐఐటీల్లో కానీ, IIITలో కానీ, NITలో కానీ, GFTలో 4 కలిపి జేఈ మీద అడ్మిషన్స్ ఇచ్చి 62,000 చిల్లర సీట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మరి అన్నిటికీ మరి ఇంతమంది వస్తారు, మరి మా అన్నిటికీ మరి అందరికీ సీట్స్ వస్తాయంటే ఇక్కడ ఒకటే మతలబ్ ఉంది, ఒకటే చిన్న ఫార్ములా. ప్రతి సంవత్సరం కూడా 13 లక్షలు, లాస్ట్ ఇయర్ 13,50,000 అనుకోండి. మీరు లాస్ట్ ఇయర్ కూడా సీట్లు 62,000 మాత్రమే ఉన్నాయి. మరి దీనిలో ఐఐటికి క్వాలిఫై అయితే 2,50,000 మంది. ఇదంతా మీ అంతా తెలుసు. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ చాలామంది ఈ 14,50,000లో సీరియస్గా రాసే స్టూడెంట్స్ 1,00,000 మందే ఉంటారమ్మ, గుర్తుపెట్టుకోండి. 1,00,000 మంది మాత్రమే ఉంటారు. ఆ 1,00,000 మందిలో నేను ఉన్నానా లేదా అనేది చూసుకోవాలి, అంతే, అంతకుమించి ఏమీ లేదు. సీరియస్గా రాసి సరే ఈ 14,00,000లో 90% స్టూడెంట్స్ చాలామంది కూడా నాకెందుకు జస్ట్ అప్లై చేద్దాం, మా వాళ్ళు జస్ట్ రాసేద్దాం, మన లైఫ్లో నేను కూడా ఒక రాసానని పేరు కోసం అప్లై చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. 90% స్టూడెంట్స్ జస్ట్ అటెండెన్స్ కోసం, పేరు కోసం రాదు. ఈ 10% స్టూడెంట్స్ మాత్రమే సీరియస్గా రాసేవాళ్ళు ఉంటారమ్మా. అందుకని 1,00,000 మంది స్టూడెంట్స్ మాత్రమే సీరియస్గా ఉండేవాళ్ళు ఉంటారు. ఆ 1,00,000 మందిలో నేను ఉండానా లేదనేది చూసుకోవాలి మీరు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే 1,00,000 మందిలో నేను ఉండాలి. మీరు 1,00,000 మంది క్యూ కట్టారు. 1,00,000 మందిలో నేను ఇంతకుముందు మన వీడియోలు కూడా చేసాం. అందుకని ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఈ 1,00,000 మందిలో మీరు ఉండారా లేదా అనేది ఒకసారి చూసుకోండి. మరి దేశీయ వ్యాప్తంగా జాతీయ విద్యా సంస్థలు ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించి జేఈ మెయిన్ పరీక్షలు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. జేఈ మెయిన్స్ 26కు జనవరి ఒక సెషన్కే 14.50 లక్షల పైగా రిజిస్ట్రేషన్లు నమోదాయి. గత ఏడాది కంటే జనవరి సెషన్ కంటే 1,00,000 పైగా ఎక్కువ. ఏటా జనవరి, ఏప్రిల్ సెషన్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈసారి 2 సెషన్లు కలిపి 17 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషణ అంచనా. ఇది జాతీయ సంస్థల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రవేశాలకు పెరుగుతున్న డిమాండ్. ఎందుకంటే లోకల్ కాలేజీలు తెలంగాణ ఎంసెట్, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ అయినా కానీ ఈ లోకల్ కాలేజీలు వచ్చే ప్రాబ్లం ఏంటంటే లోకల్ కాలేజీలు ఒక టాప్ 10 కాలేజీలు తప్పితే మిగతా ఏ కాలేజీల్లో కూడా ప్లేస్మెంట్ ఉండాలి. సపోజ్ తెలంగాణ టీజీఎఫ్సెట్లో సిబిఐటి కానీ, ఓయూ కానీ, జేఎన్టీ కానీ, విఎన్ఆర్ కానీ ఇలా కొన్ని కాలేజీల్లోనే మరి ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి. మరి సివిఆర్ కానీ, గోకరాజు రంగరాజు, బీవీఆర్ఐటి ఇక్కడ తెలంగాణలో చూసినట్టయితే, మరి కేఎంఐటి ఇలా కొన్ని. అదే ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీ, జేఎన్టీ అనంతపూర్, తర్వాత ఆర్వీఆర్జేసి ఇంజనీరింగ్ కాలేజీ ఇలా కొన్ని కాలేజీల్లో మాత్రమే, గాయత్రి విద్యా పరిషత్ ఇలా కొన్ని కాలేజీల్లో మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి. మిగతా చోట్ల ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అందుకని వీటికి ఈ మధ్య కాంపిటీషన్ ఎక్కువైన మాట నిజమే. ఇక్కడ చూసినట్టయితే ఇది జాతీయ సంస్థలు ఇంజనీరింగ్ ప్రవేశపెట్టిన డిమాండ్. గత 3 ఏళ్లలో పోలిస్తే ఈసారి జనవరి మెయిన్ పరీక్షలకు దరఖాస్తులు భారీగానే వచ్చినట్లు చెప్తున్నారు. కాకపోతే మన సీరియస్గా 2025 తొలి సెషన్కి 13.8 లక్షల దరఖాస్తులు, ఇది 24 కంటే అధికము. అదేవిధంగా 95 నుంచి 96% మంది పరీక్షలకు హాజరవుతున్నారు. అంటే ఈసారి 2 సెషన్లు భారీగా పోటీ ఉందని నిపుణులు భావిస్తున్నారు. మరి సీట్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఐఐటీలో కూడా 2,000 సీట్లు పెరుగుతున్నాయి. మనం ఒక వీడియో చేసాం కాబట్టి సీట్లు కూడా పెరుగుతాయి, ఇబ్బంది ఏమి లేదు. ఎవరైతే 1,00,000 లోపు మీరు ఈ 14,50,000 అంటే 1,00,000 లోపు మీరు ఉంటారు, మీరు డెఫినెట్గా యూ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ఐఐటి, ఎన్ఐటీలో, జిఎఫ్టీలో ఎక్కడో కూడా సీట్ వస్తుంది అమ్మ. గుర్తుపెట్టుకొని మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మీరు సీరియస్గా ఎవరైతే ప్రిపేర్ అవుతారో, సీరియస్గా ప్రిపేర్ అయ్యి 60 మార్కుల పైన ఎవరైతే తెచ్చుకుంటారో, జేఈలో
మరి 60 మార్కులు, 70 మార్కులు, 80 మార్కుల పైన ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి కంపల్సరీగా జీఎఫ్టీలో సీటు వచ్చే అవకాశం ఉంది. ఎవరు సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీగా వస్తుందమ్మా. మీరు కావాలంటే కూడా నా నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. సీరియస్నెస్ లేదు, సీరియస్నెస్ లేనివాడికి ఇప్పుడు వన్డే బ్యాటింగ్ క్యాండిడేట్లకి ఎవరికి రావు, అది గుర్తుపెట్టు. నేను వన్డే ఒక్కరోజే చదువుతాను, నైటే చదివి రేపు పొద్దున ఎగ్జామ్ రాసి వచ్చే బ్యాచ్ చాలా మంది ఉంటారు, అలాంటి వాళ్ళకి రావు. జనవరి 21 నుంచి 31 జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించున్నారు. ఎన్టీఏ షెడ్యూల్ ఇచ్చింది. ఈ వారంలో విద్యార్థి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల చేయలేదు. 3వ వారంలో అడ్మిట్ కార్డులు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. వీళ్ళు చూసారా మరి 2023లో మనకి 2 సెషన్లు కలిపి 11,13,325 మంది ఇస్తే పరీక్షలకు 2024లో 14,15,000 మంది హాజరయ్యారు. మరి దరఖాస్తులు ఇక్కడ దరఖాస్తు చేసింది 2025లో 15,39,000 మంది. 840 లాస్ట్ ఇయర్ దరఖాస్తు చేసుకుంటే 14 లక్షలు. అంటే ఇక్కడే ఆబ్సెంట్ అవుతారమ్మ చాలామంది స్టూడెంట్స్. 14,75,000. వీళ్ళకి జస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఎన్టీఏ వాళ్ళకి ఏంటంటే ఈ ఫీజులు లాభంగా ఉంది, ఫీజులు భారీగానే మినిమం ఒక 500, 1000 రూపాయలు వేసుకున్నా కానీ 2,000 వస్తున్నాయి. ఫీజులు కూడా బాగానే వస్తాయి. 26 జనవరి 2026కు ఇప్పుడు వరకు 14,50,000 మంది. మరి హాజరు ఎంతమంది అవుతారు అనేది ఇక్కడ మరి క్వశ్చన్. అందుకనే స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటంటే మరి సీరియస్నెస్ ఉన్న వాళ్ళకే మాత్రమే వస్తాయమ్మ. సీరియస్నెస్ మీకు 50 మార్కులు వచ్చిన, 60 మార్కులు, 70, 80 వీళ్ళందరికీ కూడా సీరియస్గా ఏదో ఒక పర్సంటేజ్ వస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 60, 70 మార్కులు వస్తే ఈజీగా కొట్టేయచ్చమ్మ, దానిలో ఇబ్బంది ఏమీ లేదు, మీరేమి కంగారు పడాల్సిన పని లేదు. ఆల్రెడీ ఒక కథనం అయితే రావటం, ఆ కోర్సులకే డిమాండ్. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రస్తుతం ఎన్ని సీట్లు ఉంటాయి? 62,853 సీట్లు ఉన్నాయమ్మ. అందులో అందుబాటులో ఉన్నాయి. ఇందులో 40,000కు పైగా కంప్యూటర్ సైన్స్ కోర్సులు. గత 4 ఏళ్ళు ఏ ప్రధానికి ఇప్పుడు మనకు మొత్తం ఏంటంటే 62,853 సీట్లు ఉన్నాయి. మీరు 1,00,000 తెచ్చుకుంటే మీరు 1,00,000 మరి అందరు స్టూడెంట్ ఇప్పుడు 14,50,000 మంది అన్నారు కదా, 14,00,000 మీరు ఉండగలిగితే మీ సీటు గ్యారంటీగా మీకు వస్తుందని నేను మరి రాసిస్తాను. మరి ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడద్దు, డిస్కరేజ్ అవ్వద్దు. 14,50,000 వచ్చినాయి, అయ్యో నాకు వస్తుందా రాదా. సీరియస్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఏదో వన్డే బ్యాటింగు ఇప్పుడు ఈ నైట్ చదివి రేపు పొద్దున్న రాస్తాను అనే ఆ బ్యాచ్కి ఎవరికి కూడా సీట్లు రావు. వాళ్ళు క్వాలిఫై గారు. ఈవెన్ మరి ఎన్ఐటి, ఐఐటి గేట్ కూడా టచ్ చేయలేరు, అది చెప్తున్నాను. ఎవరైతే సీరియస్గా కనీసం 3 నెలల నుంచి అదే విధంగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి డ్యామ్ షూర్గా మరి ఐఐటీలో, ఎన్ఐటీలో సీట్స్ అయితే గ్యారంటీగా వస్తే చాలా ఈజీ. ఎగ్జామినేషన్ చాలా ఈజీ. కాకపోతే ఏంటంటే మీలో యొక్క సంకల్పం, దృఢత్వం ఉండాలి. నేను కూడా కొట్టాలి సీటు, నేను కూడా జేఈ ద్వారా అడ్మిషన్ తీసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకు కూడా కామెంట్ చెప్తాను, ఎంతసేపు మేనేజ్మెంట్ కోట, సిఎస్సి డబ్బులు ఇస్తే ఎవరు ఇస్తారా సీటు అనే బ్యాచ్ చాలామంది ఉన్నారమ్మ స్టూడెంట్స్. డబ్బులు ఇస్తే ఎక్కడే మేనేజ్మెంట్ సీట్ వచ్చింది, ఎక్కడొచ్చింది, నేను చదవలేను. ఇదే బ్యాచ్కి అలా ప్రయత్నం చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అందుకని కంగారు పడద్దు, మీరు 1,00,000 ఉంటే సీటు మీది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.